హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశానండి. నెక్స్ట్ మా వారి కోసం అయితే నేను టీ అయితే పెడుతున్నాను. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నిన్న మరిగిచ్చేసిన పాలే. ఒక స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి పెట్టాను, మరొక స్టవ్ మీద ఏమో టీ పెట్టానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ వేస్తున్నానండి. బాగా చల్లగా ఉండడము, ఇడ్లీ పిండి అసలు పులవేయలేదండి, చాలా బాగుంది. ఇడ్లీ అయితే ఇడ్లీ రేకుల్లో వేసుకుని ఇడ్లీ పాత్ర అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా ఇంటి పక్కన బాదం చెట్టు ఉంది కదండి. మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచినప్పుడు చక్కగా బర్డ్స్ అయితే కీచ్ కీచ్ అని కూతలు కూస్తాయి. నాకు ఆ కూతలు వినడం చాలా ఇష్టము. ఇంకైతే మాత్రము మా వారైతే బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నారండి. ఇంకా పిల్లలు నిద్ర లేవలేదు. నేనేమో వంట పని చేసుకుంటే ఆయనేమో బట్టలు ఇస్త్రీ అయితే చేసుకుంటున్నారు. మా వారు ఇస్త్రీ చేసుకోవడానికి అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. దీంతో మనము స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు, డ్రై ఐరన్ కూడా చేసుకోవచ్చు. మా వారైతే మాత్రం ఎక్కువగా స్టీమ్ ఐరనే చేసుకుంటారు. ఎందుకంటే ఆయన షర్ట్లన్నీ కాటన్గా ఉంటాయి కాబట్టి కొంచెము స్టీమ్ అయితే దానిపైన వేసి దీంతో అయితే చేసుకుంటూ ఉంటారనమాట. మనము కావాలి అనుకుంటే డ్రై ఐరన్ కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. బయట మనం ఇస్త్రీ చేయించుకుంటే వాళ్ళు చేస్తే ఎలా అయితే వస్తాయి బట్టలు, సేమ్ దీంతో కూడా అలాగే వస్తుంది. ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ వచ్చిన తర్వాత నేను బట్టలు బయట ఇస్త్రీకి ఇవ్వడానికి మొత్తం మానేశానండి. దీంతో అంత బాగా వస్తుందనమాట. మా ఇంట్లో వేరేది ఇంకొకటి ఉందండి, అయితే అది మేము ఇంకా అత్తయ్యకి ఇద్దాము అనేసి మేమైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నాము. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మా వారైతే బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నారు కదా, నాకు ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి. పిల్లలకి లంచ్ బాక్స్ అవి రెడీ చేయాలి కాబట్టి నేను మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటానండి. పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టాను. దాన్ని అయితే తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద నేను పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టి ఇంకా పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపాలి. ఇందాక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి, అన్నం ఇంకా పూర్తిగా ఉడకలేదు. ఈ లోపల నేను పిల్లలు నిద్ర లేపాలి కాబట్టి చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం హనీ వాటర్ అయితే కలుపుతున్నాను. మాకు ఇంట్లో ఇంకా రొంపలు అయితే తగ్గలేదండి. సో ఇంక ఇలాగా మార్నింగే లూక్ వామ్ హనీ వాటర్ తాగామనుకో కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి నాకు షానుకు అయితే హనీ వాటర్ కలుపుకుంటున్నాను. మా షాను అసలు హనీ వాటర్ తాగకపోతే నిద్రలో ఏమనుంటుందండి బాబు, అంత అలాగే ఇసుకిస్తుంది అది. షానుకు అయితే హనీ వాటర్ ఇచ్చేసి ఇంకా నేను వాటర్ బాటిల్స్ అయితే పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్ళడానికి నింపుతున్నానండి. ఇంకా నేనైతే కూర వండాలి కాబట్టి ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ లోపల బియ్యం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను అన్నాన్ని వార్చాలి కాబట్టి దానికోసం రెడీ చేసుకుంటున్నా. అన్నం వార్చగా గ్యాస్ స్టవ్ ఖాళీ అయ్యింది కదండి. ఆ స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర పెట్టేశాను. పిల్లల స్నానానికి వేడి నీళ్ళు కాగుతున్నాయి. ఈ లోపల నేను మను నిద్ర లేపానండి. మార్నింగ్స్ మనుతో ఎంత హడావుడిగా ఉంటుంది ఇక్కడ చూడండి. అమ్మా ఏనన్నా పడుకో అమ్మా, డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతే కానీ నువ్వు ఇంకా బొజ్జు కాసేపు బొజ్జు. మరి ఏం కావాలి? వెళ్ళవా? లేకపోతే మన బాత్రూమ్లు చిరాగ్గా ఉన్నాయి, కడిగేస్తాను ఈరోజు. మరి ఇంట్లో ఉంటే ఏం చేస్తావు? అమ్మకి సాయం చేయకపోతేని బాత్రూమ్లు కడుగుతానంటే ఉంచుతాను ఇంట్లో. మరి బాత్రూమ్ శుభ్రం చేయమ్మా. సరే, హాఫ్ డేకే వెళ్ళు. ఫుల్ డే స్కూల్ వద్దు, ఈ రోజు హాఫ్ డే స్కూల్కే వెళ్ళు, సరేనా?
టీచర్కి నేను చెప్తాను, టీచర్కి నేను చెప్తానమ్మా, నేను చెప్తానులే పద నానా. లేకపోతే నేను గేట్ దగ్గరే కూర్చుంటాను నిన్ను పంపే వరకు, నువ్వు సరేనా? సరేనా చిట్టల్లి? నా బంగారు కొండవమ్మా, నువ్వు నా బంగారు కొండవా కదా చిన్ను? నువ్వు అమ్మ బంగారు కొండవా కదా? ప్రతిరోజు మార్నింగ్ మనుతో నాకు ఇలాగే ఉంటుందండి. దాన్ని నిద్ర లేపడానికి భయం వేస్తుంది. అప్పటి వరకు నా మార్నింగ్ రొటీన్ చాలా ప్రశాంతంగా జరిగితే మను లేచిన తర్వాత గందరగోళం అయిపోతుంది అనమాట. అది ఏడుస్తూనే ఉంటుంది. నాకు అలా ఏడుస్తూ ఉంటే ఇంక ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేనండి, పిచ్చ కోపం వస్తుంది నాకు. ఇంకా ఒక్కోసారి అయితే మాత్రము చాలా ప్రేమగా చెప్తాను చాలాసేపు. ఇంకా చిరాకు వచ్చిందంటే గట్టిగా ఒక అరుపు వస్తానండి. ఇంకా అది మొదలు పెడుతుంది. ఇంకా నా చెవులు చిల్లడిపోతాయి అనమాట. ఇంకా ఎంతకాలమైనా ఇదే పే చేయండి, దాంతో ఎప్పుడు మారుతుందో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను స్కూల్కి వెళ్ళను, లేదా నన్ను హాఫ్ డే మాత్రమే వెళ్తాను, నాకు లంచ్ బాక్స్ పెట్టకు, ఇదే అంటదండి. ఏం చేస్తావు మరి ఇంట్లో ఉండి అంటే, అమ్మతో ఉంటాను, ఇంట్లోని ఆడుకుంటాను అనేసి అంటదండి. నేనేమో గేదెలు కొన్నా, గేదెలు కాస్తావా అనేసి ఇలా అంటూ ఉంటాను. ఇంకా అలా అన్నానంటే ఇంకా దానికి బాధ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇదిగోండి ఈరోజైతే నేను వంకాయ టమాటా కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. ఉల్లిపాయలు వంకాయలు మగ్గబెట్టేసిన తర్వాత, ఉల్లిపాయలు టమాటా మగ్గబెట్టిన తర్వాత చివరిలో వంకాయ ముక్కలు అయితే వేసి కాసేపు మగ్గనిస్తున్నానండి. ఈ లోపల నేను షాను మను ఇద్దరు స్నానాలు చేసేసి వచ్చేసారు. వాళ్ళకైతే నేను ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను. షానమ్మ అయితే 3 ఇడ్లీలు చక్కగా తింటుందండి. మను 2 ఇడ్లీలు తింటాకి ప్రాణం తీస్తుంది నాది. షాను అయితే దానికి అది తినేస్తుందండి. మనుకి మనము వెనకాల నుంచి తొయ్యాలన్నమాట. తిను 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 అని వాగుతూనే ఉండాలి, లేకపోతే ముక్కలు తీసి నోట్లో అయినా పెట్టి తినిపించాలన్నమాట. అంత క్రాంకీగా ఉంటుందండి మను. ఇంకా పిల్లలకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసి కారాన్ని కూడా వేగిచ్చేసానండి. ఇంకా పిల్లలకి డైలీ కోడిగుడ్డు పెడదాము అన్నట్టుగా మా వారు అయితే ఒక 30 కోడిగుడ్లు తీసుకొచ్చారు. అవి ఉడికిచ్చాను కదా ఇందాక. ఇంకా గుడ్లు అయితే మా వారు ఒలిచేసారండి. ఇంకా నేను గుడ్లు కూడా వేసేసాను. షానుకి ఇంకా 5 మినిట్స్ మాత్రమే టైం ఉందండి. సో ఇంకా కూరలో వాటర్ ఉన్నా కూడా నేను కొంచెం కూర అయితే షానుకి లంచ్ బాక్స్లో అయితే వేసి స్కూల్కి పంపించేస్తున్నాను. బాయ్ తల్లి, పద. మీ అందరికీ తెలుసు కదా, ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవడానికి కూర్చుంటానండి. 2 డేస్గా రూమ్స్ అయితే నేను క్లీన్ చేయట్లేదు. మా వారు నాకు ఇంకా ఎక్కువగా పని ఉంటుంది అనేసి మా వారు అయితే ఇల్లు శుభ్రం చేసేసుకున్నారు. ఇంకా మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 9 ఆ టైంకి ఎడిటింగ్లో కూర్చుంటానండి. 9 నుంచి ఈరోజైతే 1:30 వరకు ఎడిటింగ్ చేసేసాను. ఇంకా మా వారు వచ్చారనమాట. ఇంకా నేను ఆయన కలిసి లంచ్ అయితే చేసేసాము. మాకు లంచ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏమైనా స్వీట్ తినడం అలవాటు. ఈ రోజైతే నేను చెరుకు గడ అయితే తిన్నానండి. మా వారు నిన్న సంత నుంచి 3 చెరుకు గెళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా చెరుకు గెళ్ళు అయితే తిన్నాను. ఆ చెరుకు గడ నాకు ఒలుచుకోవడం అస్సలు రాదండి. మా వారు మొత్తం ఒలిచేసిస్తే అప్పుడు నేను తింటానమాట. ఎందుకంటే అలా ఒలిచేటప్పుడు పళ్ళు ఊడిపోతాయేమో అన్నది ఒక భయం నాకు ఉంటుంది. అందుకనేసి నేను వలవను, మా వారి చేత ఒలిపించుకుంటానండి. ఇంకా నేనైతే మొన్న తలస్నానం చేశాను కదా, నూనె పెట్టుకుని అప్పుడే 2 డేస్ అయిపోయింది అనేసి తలకైతే నూనె అయితే పెట్టుకుంటున్నానండి. రేపు మళ్ళీ తలస్నానం చేయాలి. రేపు పిల్లలకి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. సో రేపు తలస్నానం చేయాలి. ఇంకా నేను తలకి నూనె అయితే పెట్టేసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. నా ఎడిటింగ్ పనులు అన్నీ అయిన తర్వాత ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంటగది మొత్తాన్ని శుభ్రం చేసుకుంటానండి. లైక్ మార్నింగ్ నుంచి వచ్చిన గిన్నెలు, మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి వంటగదిలో ఏ ఏ గిన్నెలు తోమాలో వాటన్నిటిని అయితే తీసుకొచ్చి సింకులు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రము వెజిటేబుల్ కట్ చేసింది ఎప్పటికప్పుడు కడిగేస్తాను. ఈ రోజైతే ఇంకా కడగలేదనమాట. దాన్ని అయితే కడిగేసి ఎండలో అయితే పెట్టేసుకుని ఆ తర్వాత మిగతా గిన్నెలన్నీ తోమడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ రోజు నా వాయిస్ ఎలా వస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నాకైతే ముక్కు బాగా దిబ్బడైపోతుందండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు అంట్లు తోమడానికి నాకు చాలా టైం అయితే పట్టేసింది. అండ్ ఇంకొకటి, ఈరోజు గిన్నెలు తోమడానికి ఇంట్లో పనులు చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. స్లోగా చేసుకుంటూ వచ్చాను. దానికి రీజన్ ఏంటి అంటే, నాకు నిద్దట్లో చెయ్యి నొప్పెట్టేసిందండి. చెయ్యి ఎక్కడ నొప్పెట్టింది అంటే, మనకి వ్రిస్ట్ ఉంటుంది కదండి, వాచ్ పెట్టుకుంటాము, ఆ ప్లేస్లో నాకు మొత్తానికి ఏదో బోనా లేకపోతే నరమ ఏదో సంథింగ్ నొప్పి అయితే చేసిందండి. ఎలాగంటే ఇప్పుడు మనము మంచం దిగేటప్పుడు చేతితోటి ఆంచుకుంటాం కదండి పరుపు మీద, అక్కడ
అక్కడ మరి ఏం నొప్పి చేసిందో ఏంటో, నేను ఉల్లిపాయలు కొయ్యలేకపోతున్నాను, కూరగాయలు కొయ్యలేకపోతున్నాను, ఆ చేతితో బరువైన వస్తువుల్ని ఏమీ మొయ్యలేకపోతున్నాను. ఇంకా ఈ రోజైతే గిన్నెలు తోమడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను గట్టిగా పట్టుకుని గిన్నెని నొక్కి తోమలేకపోతున్నాను అనమాట. ఆ చెయ్యి కరెక్ట్గా మనకి గాజులు వచ్చి ఆగితే చూసారండి, వేసుకున్న గాజులు, అక్కడైతే నొప్పి చేసింది. ఇంకా ఈ రోజైతే నేను గిన్నెలు తోమడానికి చాలా టైం తీసుకున్నాను. ఆ చెయ్యి నొప్పి రావడము, గట్టిగా తోమలేక స్లోగా రుద్దుకుంటూ తోముకుంటూ అయితే వచ్చానమాట. ఇది నిద్దట్లో నొప్పి పెట్టింది కాబట్టి మళ్ళీ దానికదే సెట్ అవ్వాలండి. ఇది నొప్పి చేయడం ఏంటంటే చేతికున్న నరాలు గ్రీన్ కలర్లో ఉబ్బి పైకి లేసినట్టుగా వచ్చినాయి అనమాట. ఇంకా దానికి అది సెట్ అయిపోద్దులేండి. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు కొంచెం ఒక మాదిరిగా పర్వాలేదు, కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం బరువులైవి మొయ్యలేకపోతున్నాను అనమాట. ఇంకోటి ఇలా తోముతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోలేకపోతున్నాను. ఇంక అందుకనేసి ఏదైనా సపోర్ట్ తీసుకుని వాటిని అయితే తోముతూ వస్తున్నాను. ఇంకా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఈ గిన్నెలన్నింటినీ అయితే క్లీన్. ఈరోజు మా వారు లంచ్కి వచ్చేసరికి 2 o'clock అలా అయిపోయిందండి. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు షానుని ఇక్కడ దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి శ్రీవారు అని అడిగాను. అందుకనేసి ఆయన షానుని ఇంట్లో దింపేసి మా వారైతే మాత్రం ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా షాను అయితే ఇంటికి వచ్చేసి హ్యాండ్ వాష్ అవి చేసేసుకుంది. ఇంకా స్కూల్లో జరిగిన అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అనమాట. నేనేమో పని చేస్తున్నప్పుడు అది ఏం చెప్తుందా అన్నది కాన్సన్ట్రేట్ చేయలేను, దానికేమో విసుకొచ్చేస్తుందండి. అందుకనేసి మధ్య మధ్యలో ఆపి అది ఏం చెప్తుందా అని దాన్ని పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మళ్ళీ పనులు అయితే చేసుకుంటూ వస్తాను అనమాట. నేను రోజుకొక గదిలో ఒక కబోర్డ్ మొత్తాన్ని రోజుకొక వ్లాగ్లో ఆర్గనైజ్ చేసుకుంటూ వద్దామనేసి అనుకుంటున్నానండి. కాకపోతే నాకున్న ఈ పనిలే సరిపోతుంది, డైలీ రొటీనే సరిపోతుంది అనమాట. డైలీ రొటీన్ ఎడిటింగ్ ఇలాగ సరిపోతుందండి. ఈరోజు అసలు నేను పిల్లల మెడిసిన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసారండి. గిన్నెలు తోమేసి నేను మనును కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసాను. రేపు వ్లాగ్లో మీకు వస్తుందండి. షాను మనది రేపు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని. సో అందుకనేసి వీళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇది గణేష్ సాంగ్కి అయితే డ్యాన్స్ చేపిస్తున్నాను. మూవీ సాంగ్స్ ఇవన్నీ ఎందుకులే, దేవుడి పాటలు అయితే బాగుంటుంది కదా. దట్టు షాను మను స్టేజ్ ఎక్కి వేసే ఫస్ట్ డ్యాన్స్ అనమాట ఇది. నార్మల్గా మొన్న వినాయకుడుని నిలబెట్టినప్పుడు గణేష్ చతుర్దశికి ఆ వినాయకుడి దగ్గర కింద అయితే వేశారు కనండి. ఇదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో స్టేజ్ మీద వేపిస్తారు అనుకుంటున్నాను. అంటే ఇది ఫస్ట్ టైము. మేము ఇంతకుముందు ఎప్పుడు ఫ్యాన్సీ డ్రెస్లు అవి తప్పించి ఇలా డ్యాన్స్లు అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇంకా రేపైతే పిల్లలిద్దరూ అది వేస్తారండి. రేపు వ్లాగులు అయితే పెడతాను. రేపు వ్లాగు కన్నా ఎల్లుండ వ్లాగు చాలా బాగుంటుంది. షాను ఏమో భరతమాత కింద, మను ఏమో ఝాన్సీ లక్ష్మీబాయి కింద అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసారండి. నాకు ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానండి, మా ఆయనతో నేను రోజు చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాను. అంటే మ్యాక్సిమం మా వారు నాకు అవైలబుల్గానే ఉంటారు. ఏమన్నా అవసరం వచ్చిన వెంటనే రమ్మన్నా వస్తూ ఉంటారు. నాకు మా వారు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తున్నారు, మళ్ళీ సాయంత్రము 5:30, 6 కల్లా వచ్చేస్తారు. అయినా కూడా తను వెళ్ళి ఇలా వచ్చినప్పుడు నాకు ఏదో తెలియని ఆనందం అయితే వస్తుందండి. వచ్చేసాడు బుజ్జిబాబు, వచ్చేసాడు బంగారు తండ్రి వచ్చేసాడు అని ఇలాగ ముద్దులాడుకుంటూ ఉంటానన్నమాట మా వారిని. అలాగా ఇప్పుడు ఇంకా ఆయన ఏమన్నా ఊర్లు వెళ్ళి ఒక 1 week తర్వాత వచ్చాడంటే నాకు ఇంకా అసలు ఆ 1 week ఏదో తెలియని బెంగ అయితే వచ్చేస్తుందండి. మీరు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. మా ఆయన లేనప్పుడు నేను చాలా డల్ అయిపోతాను, తను ఉన్నప్పుడు నేను చాలా హుషారుగా ఉంటాను. నేను చెప్పాను కదా మీకు ప్రీవియస్ వ్లాగ్లో కూడా, నా ఆనందం నా సంతోషం అన్నీ తనతోనే ముడిపడిపోయి ఉన్నాయేమో అని అనిపిస్తుందండి. ఇప్పుడు తన ఆఫీస్ నుంచి వచ్చేస్తే నాకు ఎక్కలేని సంతోషం అయితే వచ్చేసింది, బుజ్జిబాబు వచ్చేసాడు అనేసి. ఇంకా మా షాను మను అయితే వాళ్ళ డాడీ రాగానే కేరింతలు కొట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తారండి వాళ్ళ డాడీ దగ్గరికి. చాలామంది అడుగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వ్లాగ్స్ చేస్తానన్నారు కదా, ఇంకా చేయట్లేదు ఏంటో అనేసి. నేను అలాంటివి చేయాలి అంటే మనము ఒక ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా మంచిగా చేయాలి కదండి. సో అందుకనేసి టైం అయితే పడుతుంది, కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇంకా ఇదిగోండి పిల్లలిద్దరికీ రాగి జావ అయితే ఇచ్చేసాను. ఇంకొక 1/2 అవర్లో వీళ్ళిద్దరికీ కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలి. మా వారికి ఒక గ్లాస్ ఇచ్చేసి పిల్లలిద్దరికి ఇవ్వగా కొంచెం మిగిలితే అదైతే నేను తాగుతున్నాను. నాకు రాగి జావ ఇష్టమే, కాకపోతే ఎక్కువగా తాగను అనమాట. ఎందుకంటే తాగొద్దు తాగకూడదు అని చాలామంది చెప్తున్నారు. అందుకు డాక్టర్ అయితే పర్వాలేదు తాగొచ్చు అని అంటారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కాల్షియం బిళ్ళలు ఇవేమీ వేసుకోవట్లేదు, కానీ నాకు ఎందుకో తెలీదు మోకాళ్ళు నొప్పులు వచ్చేవండి మొన్నటి
మొన్నటి వరకు ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్కి ముందు నీ పెయిన్స్ లాగా వచ్చాయి. అయితే కాల్షియం డెఫిషియన్సీ అన్నారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అనమాట. మేబీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము, రోజు రాగి జావ తాగడం వల్ల ఏమో కొంచెం అయితే నీ పెయిన్స్ అయితే తగ్గాయి. అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాకు మొన్న మా ఫ్రెండ్ చెప్తుందనమాట, ఇలాగ థైరాయిడ్ నాకు ఉందే, ఇలాగ 50 mcg ట్యాబ్లెట్ వేసుకుంటాను, నేను చాలా సఫర్ అవుతున్నాను, అస్తమాను కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది, D3 విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇలాగా తనకంట మోకాల్లో కాదంటండి, పట్టాలు పెట్టుకునే దగ్గర యాంకిల్ దగ్గర చాలా నొప్పి వస్తుందంట. మెయిన్ పాదాలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందంటండి. పాదాలు నొప్పి వస్తున్నాయి, నీ దగ్గర నుంచి పాదాల వరకు కాలు చాలా నొప్పి వస్తుంది, డాక్టర్ ఏమో విటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు అనేసి చెప్తుందనమాట. నాకు అదే ప్రాబ్లమే బాబు, అస్తమాను ఈ డెఫిషియన్సీ వచ్చేస్తుంది అనేసి మేమిద్దరం అయితే కాసేపు డిస్కస్ చేసుకున్నాము. ఒక్క థైరాయిడ్ చాలండి, ఎంత హెల్తీగా ఉండి ఎంత పని చేసుకున్నా మన వీక్ చేయడానికి ఒక్క థైరాయిడ్ సరిపోతుందేమో అని అనిపిస్తుంది. దాన్ని అందుకని మనం కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. నేను అందుకనేసే ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకుంటాను, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటాను, ఇలాగ కేర్ అయితే తీసుకుంటాను. ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే ఒక 12 years అయ్యిందేమోనండి వాటిని తిని. నేను రాడిష్ అయితే ఇప్పుడు వచ్చి ఎప్పుడు టేస్ట్ కూడా చూడలేదు. ఈ 3 అసలు తినకూడదు అన్నారు, నేను మొత్తం మానేశాను అనమాట. ఇంకా డాక్టర్ ఎలా చెప్తారో అలా అయితే ఫాలో అవుతున్నాను. బట్ స్టిల్ ఏంటంటే నాకు ఎండ అస్సలు పడదండి. ఎండలోకి వెళ్ళాను అంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. దట్టు డాక్టర్ ఏమంటారంటే నాకు ఫోటోఫోబియా ఉందంటారండి. నాకు ఎందుకో ఎక్కువగా చీకట్లో తిరగడమే నచ్చుతుంది. Okay. 44. Correct. Do you understand now? Yes, teacher. Okay. Manu, what is your grade in answer? 86. Correct. 6. Written is wrong. You try. షాను మనుకి ఈరోజు అయితే అబకాస్ క్లాస్ జరుగుతుందండి. వీక్లీ 3 days అయితే క్లాస్ ఉంటుంది వీళ్ళకి. కాకపోతే నాకు ఏదో ఒక పని పడడము ఈరోజు క్లాస్ వద్దు అనేసి నేను చెప్తూ ఉంటున్నాను అనమాట. మళ్ళీ రేపేమో డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తాము, ఎల్లుండేమో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తాం కదా. మళ్ళీ రేపు ఎల్లుండ కూడా ఇంక వీళ్ళకి క్లాస్ అయితే కుదరదు. లాస్ట్ వీక్ కూడా మేము కోటి దీపోత్సవానికి వెళ్ళడం అక్కడ కుదరలేదనమాట. ఇలాగా ఏదో ఒకటి వీక్లో ఒక్క క్లాసే అవుతుందండి, 3 classes అయితే అవ్వట్లేదు. ఇంకా ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి అయినా పక్కా 3 classes అయితే చెప్పించాలి అనేసి అనుకుంటున్నాను. టీచర్ నెంబర్ అయితే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఇప్పుడు మేడం అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సో ఎవరైనా సరే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయాలి అనుకుంటే ఈజీగా చేయొచ్చు. అండ్ టీచర్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈమెయిల్ ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. తన ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గానే ఉంటారు. ఇంకైతే మాత్రము ఈవినింగ్ నేను పిల్లలిద్దరిని కరాటే క్లాస్లో దింపేసి వచ్చిన తర్వాత అరటికాయ కూర అయితే వండుతున్నానండి. ఈరోజు అన్నీ మేము వేడివేడిగా వండుకుని తిన్నాం. మేము చాలా టేస్టీగా అనిపించాయండి. అరటికాయ కూర చాలా బాగుంది, తర్వాత అన్నం కూడా వేడివేడిగా తిన్నాము. నాకు ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటేనండి విపరీతమైన చలిగా ఉంటుంది మాకు. పిల్లలు అయితే చలి చలి అంటూనే ఉంటున్నారు. అసలు మా ఫ్లోర్ అయితే ఐస్ లాగా చల్లగా అయిపోతుంది. నేనైతే స్వెటరు సాక్స్ లేకుండా అస్సలు తిరగట్లేదు. దట్టు బాగా రంపు ఉంటుందేమో, ఇంకా నాకు బ్రీతింగ్ ఇదిగా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా ఫుల్ రంపట్టేసిందండి, చలి అంత ఎక్కువగా ఉంటుంది. మరి మీరుండే ఏరియాలో మీకు చలి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నైట్ అయ్యేసరికి చలి ఎక్కువైపోతుంది. ఇంకా 5-5:30 నుంచి చీకటి అయిపోతుంది అనమాట క్లైమేట్ అంతని. అలా అయితే ఉంటుంది. ఇంకా నేను పిల్లలకి అబాకస్ క్లాస్ జరుగుతూ ఉండగానే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను, కూర కూడా స్టవ్ మీద వేసానండి. ఇంకా అవి అవ్వడానికి టైం పడుతుంది కదా అనేసి ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని అయితే సర్దుకుంటూ వస్తున్నాను. ఇంకా పిల్లలకి క్లాస్ అయ్యే లోపల మళ్ళీ ఇప్పుడు వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిని కూడా తోమేద్దామనేసి తోమేస్తున్నాను అనమాట. ఎప్పుడు తోమేసుకుంటే బెస్ట్ అనిపిస్తుందండి. లేదు అంటే ఒకేసారి అన్ని గిన్నెలు తోమాలా అన్న ఫీలింగ్ ఒకటి, తర్వాత ఇంకొకటి చలేస్తుంది అనమాట. వాటర్ కూడా చల్లగా అయిపోయి వస్తున్నాయి పైనుంచి. ఇంకా ఒకేసారి అన్నేసి నీళ్ళల్లో చేతులు చల్లగా పెట్టడం ఎందుకులే అనేసి ఎప్పుడైతే క్లీన్ చేసేసుకుందాం
చేసుకుందాం అనేసి పిల్లల క్లాస్ జరిగే లోపల నేను ఆ గిన్నెలన్నిటిని కూడా క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా అదేమి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక ఇదిగోండి గిన్నెలు క్లీన్ చేయడం అయిపోయే లోపల నాకు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వారుస్తున్నాను. ఇది అన్నం వార్చేది నేను ఇండస్ వ్యాలీలో రీసెంట్గా తీసుకున్నానని చెప్పాను కదండి. దీని లింక్ చాలామంది అడుగుతున్నారు. నేను ఈరోజు అయితే కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. ఇది కాస్ట్ అయితే మాత్రము 2500 2200 ఉందండి. ఇది ఏంటంటే అన్నానికి కోసం కాదు, ఆకుకూరలు లాంటివి డ్రైన్ చేసుకోవచ్చు. ఇంకా పాస్తా నూడిల్స్ లాంటివి కూడా ఉడకేసాక వాటర్ వంపుతూ ఉంటారనుకుంటా కదా, నాకు తెలీదు. అలా కూడా మనం అయితే ఉపయోగించవచ్చు. అయితే ఎక్కువసేపు వార్చాలండి. గింజంతా వెళ్ళాలి అంటే ఎక్కువసేపు వార్చాలి. తక్కువసేపు వారుస్తుంటే కొంచెం వాటరీగా అయితే ఉంటుంది. సో అదైతే మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇంకా పిల్లలకి రేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పిల్లలైతే గోరింతకైతే వేయించుకుంటున్నారండి. ఇది మా షానమ్మ పనిగట్టుకుని వెళ్ళి కోను షాప్కి వెళ్ళి తెచ్చుకుందండి. నాకేమో పెద్దగా కోన్ డిజైన్స్ అయితే రావు. అందుకనేసి ఇన్స్టాగ్రామ్లో మెహందీ డిజైన్స్ అని కొడితే ఒక 3 పేజెస్ అయితే వచ్చాయండి. ఆ 3 పేజెస్ని చూసి నేనైతే ఇప్పుడు పిల్లలకి కోన్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా షాను మనం ఇద్దరికి కోన్ వేసేసరికి 11 o'clock అయిపోయిందండి. పిల్లలిద్దరికీ ఎలా వచ్చింది, కోన్ డిజైన్స్ బాగున్నాయా లేదా అన్నదైతే కామెంట్ చేయండి. కోన్ అయితే మాత్రము చాలా రెడ్గా పండేసిందండి పిల్లలిద్దరికీ. చాలా బాగుంది. ఏదో నాకు వచ్చినట్టు అయితే అలా వేసేసాను. నాకైతే మను తల్లికి వేసిన డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ప్రాక్టీస్ చేయాలే కానీ ఏదైనా కూడా మనము నేర్చేసుకోగలమనేసి నాకు అనిపించింది. ఈ లోపల పిల్లలకి వేసే లోపల మా హస్బెండ్ డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయారండి. సో ఇలా అయితే నా డే నా పిల్లలతో నా హస్బెండ్తో అయితే గడిచిందండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.